హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు ఉయ్యాల యూట్యూబ్ ఛానల్. తెలుగు ద్వారా ఆంగ్లం నేర్చుకుందాం సిరీస్కు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో ఒకే క్రియతో 480 వాక్యాలు తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు డే 16. ఒకే క్రియతో 480 వాక్యాలు తయారు చేయడం అనే ప్రోగ్రామ్ పార్ట్ 6. మనం ఈ సిరీస్లో ఈ ప్రోగ్రాంలో ఒక క్రియాపదం తీసుకొని మనం 480 వాక్యాలు తయారు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 288 వాక్యాలు తయారు చేయడం జరిగింది. 192 వాక్యాలు ఇంకా పెండింగ్లో ఉన్నవి. ఈరోజు మనం 48 వాక్యాలు తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క సిరీస్ను మీరు పూర్తిగా రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే మీకు ప్రతి ఒక్క వాక్యాన్ని తయారు చేయడం అనేది నేర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తో పాటు ఇంగ్లీష్ అనేది ఒకే రోజు నేను మాట్లాడుతా అనేది సాధ్యమయ్యే విషయం కాదు. ఇలా ఒక్కొక్క ప్రాసెస్ను తెలుసుకుంటూ మనం నిత్యం మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తేనే భాష వస్తుంది. కావున మన ఛానల్లో ఒక్కొక్క టాపిక్ పైన ఎపిసోడ్ వైజ్గా పూర్తి వివరణతో ఇవ్వడం జరుగుతుంది. కావున డైలీ ఫాలో అవ్వండి. సాయంత్రం 7 గంటలకు మన ఛానల్లో ప్రతి ఒక్క రోజు ఒక టాపిక్ పైన వీడియో అనేది ఉంటుంది. కొన్ని టాపిక్స్ సిరీస్ వైజ్గా రావడం జరుగుతుంది. కావున వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. అలాగే డైలీ 7 గంటలకు మన ఛానల్ ఫాలో అవుతూ చూడండి. మీరు ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. ఓకేనా? వీడియో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. మన ప్రాసెస్ మీకు తెలుసు, వినండి. మనం 7 సబ్జెక్టులు తీసుకోవడం జరుగుతుంది. ఒక క్రియాపదం ఏంటి? స్పీక్ అనగా మాట్లాడుట. దీనికి 5 క్రియారూపాలు ఉంటవి. స్పీక్, స్పోక్, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఈరోజు మనం స్పీక్, స్పోక్, స్పోకెన్ అంటే ఈ యొక్క స్పీక్ అనే ఒక వర్బ్ యొక్క 3వ రూపాన్ని తీసుకోవడం జరుగుతుంది ఈరోజు. దీనికి తోడుగా ఒక హెల్పింగ్ వర్బ్ తీసుకుంటాం. అది హ్యాడ్ అనగా కలిగి ఉండిన అర్థంలో వస్తుంది, చేసి ఉండిన అర్థంలో వస్తుంది. ఇప్పుడు మనం సెంటెన్స్ను 6 రకాలుగా మనం తయారు చేయడం జరుగుతుంది. ఇవి సబ్జెక్ట్ అనబడుతుంది. ఐవి, యు, దే, ఈ, షీ, రామ లేదా సీత. ఇటు ప్లేస్లో మనం రామ, సీత అనే 2 పేర్లు తీసుకోవడం జరిగింది. ఇది మనం ప్రతి ఒక్క ఎపిసోడ్లో ఇదే ప్రాసెస్లో చేయడం జరుగుతుంది. మీకు ఒక సందేహం రావచ్చు, మనకి ఈ ప్రాసెస్ అలా చూస్తున్నాం కదా, మిగతా ఎపిసోడ్ చూడాల్సిన అవసరం ఏముంది అంటే, మనం ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక హెల్పింగ్ వర్బ్ మార్చుకుంటూ చెప్పడం జరుగుతుంది. కావున దాని అర్థాలు మారుతూ ఉంటవి. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క అర్థవంతమైన సెంటెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఎపిసోడ్ అనేది చాలా కీలకం. కాబట్టి మన ఈ సిరీస్ ఒకే క్రియతో 480 వాక్యాలు తయారు చేద్దామనే ఒక ప్లేలిస్ట్ కూడా మనకు ఉంది. దానిలో అన్ని రకాల వీడియోలు అంటే ఏ సిరీస్ వైజ్గా అందులో ఉన్నవి. మీరు అవి రెగ్యులర్గా చూడండి. తో పాటు దీన్ని చూడండి. లేకుంటే ఇవాళనే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ప్రతిరోజు 7 గంటలకు మన ఛానల్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలా మీరు డైలీ ఫాలో అవుతూ ఇంగ్లీష్ నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్స్ మీద క్లియర్ చెప్తున్నాం కదా. ఫస్ట్ మనం తీసుకునేది ఒక క్రియ తీసుకుంటాం. దాంతో 480 వాక్యాలు తయారు చేస్తాం. తో పాటు మనం 8 సబ్జెక్టులు తీసుకుంటాం. ప్రతి ఒక్క ఎపిసోడ్లో 1 లేదా 2 హెల్పింగ్ వర్బ్ తీసుకోవడం జరుగుతుంది. వాటి ద్వారా మనం 6 రకాల సెంటెన్స్గా మార్చడం జరుగుతుంది. అప్పుడు ఇవి 8 ప్లస్ ఇవి 6, మొత్తం 6 48 అంటే 6 8 48 సెంటెన్స్ మనం తయారు చేయడం జరుగుతుంది. ఇలా మనం సిరీస్ మొత్తం పూర్తి అయ్యేసరికి 480 వాక్యాలు మనం ఒక క్రియతో తయారు చేయడం జరుగుతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక క్రియతో 480 అంటే మనం కేవలం ఒక 100 క్రియాపదాలు నేర్చుకుంటే మనకు 48,000 వాక్యాలు తయారు చేసే సామర్థ్యం వస్తుంది. ఈరోజు చూడండి. ఫస్ట్ 6 రకాల వాక్యాలు. మొదటిది పి అనగా పాజిటివ్ సెంటెన్స్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? హ్యాడ్. ఓకేనా? హ్యాడ్ అనగా కలిగి ఉండెను, చేసి ఉండెను. ఇప్పుడు చూడండి టాపిక్స్. ఐ హ్యాడ్ స్పోకెన్.
స్పోకెన్ ఏంటి? స్పీక్ అనే వర్బ్ యొక్క మూడవ రూపం స్పోకెన్. స్పీక్, స్పోకు, స్పోకెన్, స్పీకింగ్, స్పీక్స్. ఈ 5 రూపాలలో మనం ఏం తీసుకున్నాం? స్పీక్ యొక్క మూడవ రూపం తీసుకున్నాం. ఇప్పుడు ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మనం ఏం చేస్తామంటే ఇది ఆన్సర్ చెప్పే ముందు ఒక విషయం వినండి. మనం సహజంగా మాట్లాడుకుంటే ఏమని, నేను నిన్న ఈ సమయానికి ఆ పని పూర్తి చేసిన, నిన్న పలానా సమయానికి ఆ పని పూర్తి చేసిన, ఈ పని పూర్తి చేసిన అని చెప్తాం. ఎప్పుడు? నిన్న ఈ సమయానికి లేదా నిన్న పలానా సమయానికి ఈ పని పూర్తి చేసిన అని చెప్తాం. అలా చెప్పే సందర్భంలో ఎలా వాక్యాలు తయారు చేయాలో ఇవాళ నేర్చుకుందాం. ఓకేనా? చూడండి ఇక. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఎస్టర్డే అనగా నిన్న నేను ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడడం అనే పని పూర్తి చేసిన. మీకు అర్థం కావడానికి ఒకే క్రియ తీసుకొస్తున్నా. మీరు ఇలా క్రియను మార్చుకుంటూ 100 వర్బులు నేర్చుకుంటే 100 వర్బ్స్ తోటి మీరు వాక్యాలు తయారు చేయవచ్చు. ఓకేనా? మనకు ఒక సిరీస్ లాగా అర్థం కావాలి కాబట్టి ఒకే టాపిక్ తీసుకుంటున్నాం మనం. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న నేను ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడి ఉన్నాను. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్. వి హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడి ఉన్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఈజ్ ఇట్ క్లియర్? అందరికీ అర్థమైంది కదా? మీరు ఏం చేయాలంటే యు, దే, హీ, షీ, రామ, సీత ద్వారా మీరు వాక్యాలు నిర్మించి మన కామెంట్లు తెలియజేయండి. ఇది పాజిటివ్ అయిపోయింది. నెక్స్ట్ నెగిటివ్ చూసుకోండి. నెగిటివ్లో ఏం చేయాలంటే హ్యాడ్కు నాట్ చేర్చాలి. సింపుల్. హ్యాడ్కు నాట్ చేర్చాలి. దీనికి షార్ట్ ఫామ్ కూడా రాసుకోవచ్చు. హ్యాడ్ నాట్ ఏమనొచ్చు? హ్యాడెంట్. స్పోకెన్ సేమ్ అన్నట్టు. ఐ హ్యాడెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీషు మాట్లాడి ఉండలేదు. నెగిటివ్. ఓకేనా? ఇప్పుడు మీరేం చేస్తారు? రిమైనింగ్ సబ్జెక్ట్ ద్వారా మీరు పూర్తి చేయండి. నెక్స్ట్ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే అందులోనే ఉంది. ఇంటరాగేషన్ అనేది ప్రశ్నించడం. ఈ యొక్క ఇంటరాగేటివ్ అంటే ఏమీ లేదు. దానికి ప్రశ్నకు అవును అని కానీ కాదు అని కానీ సమాధానం వస్తుంది. వాటిని ఇంటరాగేటివ్ క్వశ్చన్ అంటారు, లేదా ఎస్ ఆర్ నో క్వశ్చన్ అని కూడా అంటారు. అందులో పాజిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, నెగిటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే మనకి 2 రకాలు ఉంటాయి. అప్పుడు మొదట మనం పాజిటివ్ తీసుకుందాం. పాజిటివ్ అంటే ఏం లేదు, మనం ఈ యొక్క సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ అయితే ఏదైతే ఉందో దీన్ని సబ్జెక్ట్ ముందు తీసుకురావాలి. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకురావాలి. అప్పుడు ఈ యొక్క ఆన్సర్ కాస్త ప్రశ్నగా మారుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ హ్యాడ్ను మనం ఏం చేసినాం? సబ్జెక్ట్ ముందు తీసుకొచ్చాం. ఇప్పుడు చూడండి, హ్యాడ్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడి ఉన్నానా అని మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఏం కావాలి? క్వశ్చన్ మార్క్. ఓకేనా? హ్యాడ్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నెక్స్ట్ హ్యాడ్ వి స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇలా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇదే ప్రశ్నకు మనం నాట్ చేరిస్తే అప్పుడు పాజిటివ్ ఇంటరాగేటివ్ కాస్త నెగిటివ్ ఇంటరాగేటివ్ అవుతుంది. దీనికి షార్ట్ ఫామ్ ఏంటి? హ్యాడ్ నాట్కు హ్యాడెంట్. హ్యాడ్ నాట్కు షార్ట్ ఫామ్ హ్యాడెంట్. ఇప్పుడు చూడండి, హ్యాడెంట్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ మాట్లాడి ఉండలేదా అని ప్రశ్నించడం. నెగిటివ్ ఇంటరాగేషన్ అయిపోయిందా? సో ఇంటరాగేటివ్ పూర్తయింది. నెక్స్ట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్. డబ్ల్యూహెచ్ అంటే ఏమీ లేదు, మనం ఈ యొక్క సబ్జెక్ట్ ముందు ఇలాగే హెల్పింగ్ వర్బ్ ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ముందు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రావాలి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు. మనం పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తోటి క్వశ్చన్ తయారు చేసినప్పుడు పాజిటివ్గా డబ్ల్యూహెచ్ వర్డ్ తోటి క్వశ్చన్ తయారు చేసినప్పుడు ఇక్కడ నాట్ చేర్చకూడదు. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, దీనికి ముందు మనం ఏం చేయాలి? డబ్ల్యూహెచ్ క్వశ్చన్ రాయాలి. డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏంటి? వాట్, వేర్, వెన్, వై, హూ, హూమ్, హూజ్, విచ్, హౌ. ఈ యొక్క 9 డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తోటి మీరు ట్రై చేస్తే ఇంకా 48 కంటే ఏవో, అంటే 48 కంటే మనకు ఎక్స్ట్రా
సెంటెన్స్ కూడా తయారు చేయవచ్చు. మనం ప్రస్తుతానికి ప్రతి సిరీస్లో ఒక డబుల్ స్కోరింగ్ తీసుకుని ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు రిమైనింగ్ మీరు ట్రై చేయండి, ఇంకా మీకు ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా వస్తుంది. చూడండి, వై హ్యాడ్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడినా అని ప్రశ్న. నెక్స్ట్, ఇది నెగిటివ్గా ఏర్పడాలంటే ఇదే డబ్ల్యూహెచ్ క్వశ్చన్. ఈ హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో దీనికి ఏం చేర్చాలి, మనం నాట్ చేర్చాలి, లేదా షార్ట్ ఫామ్ హ్యాడెంట్. వై హ్యాడెంట్ ఐ స్పోకెన్ ఇంగ్లీష్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీషు మాట్లాడలేదు. ఇంతకుముందు మాట్లాడిన. పాజిటివ్ ఏంటిది, నేను నిన్న ఈ సమయానికి ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడినా. నెగిటివ్ ఏంటిది, నేను నిన్న ఈ సమయానికి ఎందుకు ఇంగ్లీషు మాట్లాడలేదు. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ప్రాక్టీస్ చేయండి, మీకు ఇంగ్లీషు సులువుగా వస్తుంది. మనం ఇలా సూత్రాల ద్వారా ప్రతి ఒక్క సిరీస్లో ప్రతి ఒక్క టాపిక్ మీద సూత్రాల ద్వారా, అంటే ఫార్ములాస్ ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా, కీవర్డ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్లో ఫాలో అయినట్లయితే ఇంగ్లీష్ మీరు మాట్లాడడం అనేది చాలా తేలిక అవుతుంది. సో క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్త వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్కు వీడియో షేర్ చేయండి. అలాగే మీ యొక్క సపోర్టును లైక్ చేసి తెలియజేయండి. ఓకేనా? ఓకే, బాయ్.